ఆదిలాబాద్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత కంది శ్రీనివాస్ రెడ్డితో రాహుల్ గాంధీ టీం చర్చలు జరిపింది. ఈ సందర్భంగా కంది శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు. అయితే మహేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరిన నేపథ్యంలో కందిపై కాంగ్రెస్ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఆదిలాబాద్ నియోజకవర్గంలో బలమైన నాయకుడిగా కంది శ్రీనివాస్ రెడ్డి గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా ప్రజా నాయకుడిగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. ఆయన పలు సేవా కార్యక్రమాలతో ప్రజలకు మరింత దగ్గరయ్యారు. శ్రీనివాస్ రెడ్డి ఆదిలాబాద్ నియోజకవర్గంలో ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు ప్రభుత్వ అధికారులను నిలదీస్తూ ఉంటారు. ఆదిలాబాద్ అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసం కంది శ్రీనివాస్ రెడ్డి నిరంతరం పోరాడుతూనే ఉంటారు. ఎవరైనా కష్టంలో ఉంటే నేనున్నానని వారిని ఆదుకుంటారు. ప్రజలంతా కంది శ్రీనన్న అంటే ఎంతో అభిమానం చూపుతారు. తమను నడిపించే లీడర్ నువ్వే అంటూ పోటీ చేస్తే మద్దతిస్తామంటున్నారు. లో గెలుపు ఖాయమని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే కంది శ్రీనివాస్ రెడ్డి అడుగులు ఎటువైపు అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. దీంతో బలమైన నాయకులపై కాంగ్రెస్ గురిపెట్టింది. ఈ నేపథ్యంలోనే కేఎస్ఆర్ ను పార్టీలోకి ఆహ్వానించారు. మాజీ మంత్రి రామచంద్రారెడ్డితో కంది శ్రీనివాస్ రెడ్డి సమావేశమయ్యారు. కాంగ్రెస్ అధిష్టానంతో చర్చల విషయాన్ని వివరించారు. రామచంద్రారెడ్డి ఆశీస్సులతోనే ఆదిలాబాద్ లో పలు సేవా కార్యక్రమాలను కంది శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. అలాగే డీసీసీ అధ్యక్షుడు సాజిద్ ఖాన్, కాంగ్రెస్ ముఖ్య నేతల్ని కూడా శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు కంది శ్రీనివాస్ రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు.